రెగ్యులర్ లైఫ్ వ్లాగ్స్ వ్యూవర్స్ అందరికీ విత్ యువర్ ఫేవరెట్ మా ఫేవరెట్ ఏం కాదు, కుమారి. నేనే మీకు ఫేవరెట్. కుమారి డాన్ అలా రౌడీ. సో అలా ఏం కాదు. ఇప్పుడు వి జస్ట్ ఫినిష్డ్ అవర్ రమణి కళ్యాణం అనే మూవీ 22nd వస్తుంది. మీరు అంటే అందులో మీకు చూస్తే నేను రివీల్ చేయాల్సిన అవసరం లేదు. మ్యామ్ వచ్చేసి బ్లైండ్ క్యారెక్టర్ చేశారు. సో వ్లాగ్స్ వ్యూవర్ అందరూ మన సినిమాని చూడాలి. ఈ సినిమాలో అయితే నాకు తెలుస్తుంది ఏమంటే, మనం కళ్ళుండి కూడా ఏమేమో చేసి కష్టపడతాం, కానీ ఈ సినిమాలో ఆవిడ కళ్ళు లేకుండా యాక్ట్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఈ సినిమాలో చాలా కష్టం ఉంది. మీరు హాల్కి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుద్ది. సో ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు ఈ సినిమా. నిజంగా అంటే మేము ప్రమోషన్లో ఉన్నంతసేపు ఆమె ఎమోషనల్గా ఫీల్ అవుతూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు కారణం ఏంటనేది మీరు హాల్లో చూడొచ్చు. తప్పకుండా గ్యారంటీగా వెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్. కోల్పోయిన ప్రతి వాళ్ళ దగ్గర ఒక కథ ఉంటుంది. హలో లిసనర్స్, వెల్కమ్ టు కైట్స్ రేడియో దోస్త్. ఇది మీ దోస్త్. నా పేరు సంజన అండ్ వెల్కమ్ టు మై షో స్టోరీ ఆఫ్ ఎ సారీ. నేను ఎవరికి సారీ చెప్పాలో తర్వాత చెప్తాను, మీరు ముందు నాకు న్యాయం చెప్పండి. ఇది కోర్ట్ కాదు, నేను లా చదువుకోలేదు. ఊరిడమ్మా కంచన్, ఈ పిల్ల అర్జ అయితే రోజు డీజేనే. ఎవర్రా ఈ పిల్ల? This is Sanjana. He's a singer. She's blind. బాస్, బ్లైండ్ ఇస్ నాట్ మై క్వాలిఫికేషన్. Oh, sorry. ఓయ్ బామా, నన్ను పెళ్లి చేసుకునే వాడికి కట్నంగా ఇంటితో పాటు ఈ పిల్లల్ని కూడా ఇస్తా. పిల్లలా? నలుగురు. హలో లిజనర్స్, ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అంటే నిజంగానే స్పెషల్. నీ నడక మాత్రమే ఆగిపోయింది, లైఫ్ కాదు. ఏదో పోయిందని ఆగిపోతే మనకి దక్కాల్సింది కూడా దూరం అయిపోతుంది. కొటేషన్ బాగుంది కదా? సంజన, నేను ఎప్పుడు కూడా ఇలా మారిపోతాను అనుకోలేదు తెలుసా. సరిగ్గా చూడండి రా, మీకు ఓకే అంటే నాకు కూడా ఓకే. నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా నీకు? నాకు ఇష్టం లేని పని చేసి మళ్ళీ నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడద్దు రాజు. రాజు అంటే మనం ఇప్పుడు చూస్తున్న రాజు కాదు. తనకి కాళ్ళు లేవు అంతేగా, ప్రపంచం ఆగిపోయిందా ఏంటి? అక్క, అరే ఇంత సెల్ఫిష్ గా ఎలా ఉంటున్నావురా? కోల్పోయిన ప్రతి వాళ్ళ దగ్గర ఒక కథ ఉంటుంది. రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇప్పుడే విచ్చేసినటువంటి మా టీజీ విశ్వప్రసాద్ గారికి హ్యాపీయెస్ట్ వెల్కమ్. అభినవ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాగుంటుంది కూడా. అండ్ ఆల్సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. May 22nd ఎవరు మర్చిపోకండి, అందరూ వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ప్లీజ్. ఇదొక వేరే సెషన్, ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి ఒకటి చేస్తున్నారు. చూస్తున్నారు కదా, రమణి కళ్యాణం అనే మూవీకి నేను ప్రమోషన్స్కి వచ్చాను. సో అందులో హీరోయిన్ స్టాఫ్ నేను. సో నాకైతే మన మైకిల్ మూవీ నుంచి ఈ హీరోయిన్కి నేను వర్క్ చేస్తున్నా. చాలా మంచి ఆవిడ, చాలా 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 మంచి ఆవిడ. సెట్లో ఎంత జాలీగా హ్యాపీగా ఉంటుందంటే, మీకు ఆల్మోస్ట్ మైకిల్ మూవీ చూసుంటే మైకిల్, మార్క్, సో ఈ మూవీస్లో అన్నిట్లో నేను గత 3 సంవత్సరాలు అయ్యుండొచ్చు మన మైకిల్ మూవీ నుంచి నేను దీనికి వర్క్ చేస్తున్నా. చాలా చాలా హ్యాపీ నిజంగా. చాలా అంటే చాలా మంచి అమ్మాయి. సో 22 మీరందరూ హ్యాపీగా హాల్కి వెళ్ళి మీరు ఈ మూవీని సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను. సో 22 రిలీజ్ అనమాట. సో అదే ఆ ప్రమోషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. మే 22 అందరూ లాస్ట్లో చెప్తారు, నేను ముందు చెప్తున్నాను. ఈ మూవీ తప్పకుండా మే 22 తప్పకుండా చూస్తారని అందరినీ కోరుకుంటున్నాను. ప్రెస్ రిలీజ్లకి ప్రీ రిలీజ్లకి వేటికి రాను. ఇట్స్ నాట్ అంటే ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్, బట్ ఏమో మరి ఎప్పుడు రాను. బట్ టుడే ఐ కేమ్ ఫర్ సుజాత గారు. సుజాత గారు, ఐవ్ నోన్ హర్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ అన్ ఇయర్. షీఈ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఆవిడ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం మేము. డిసబిలిటీగా చూడకూడదు. డైలాగ్ చెప్పండి. కళ్ళు లేని వాళ్ళకి చీకట్లో కూడా కనిపిస్తుందా? అందరికీ నమస్కారం. Thanks to all the press and media and all the friends and family present here today. It's really getting hard to explain how I feel today, because it took a lot of patience to stand here with what I have in my hand. And మీరే చూసారు టీజర్, ట్రైలర్, సాంగ్. I don't really have to talk about it. It's really a nice film అని, ఎందుకంటే అందరూ మాట్లాడారు. అండ్ చూస్తున్నారు కదా, రమణి కళ్యాణం అనే ప్రమోషన్ షూట్ అయిపోయింది. సో నేను ఇప్పుడే హీరోయిన్ని హోటల్లో వదిలేసి ఇంటికి బయలుదేరాను. సో ఇలానే చూస్తూ ఉండండి, మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ వాచ్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మీ సపోర్ట్ లేని నేను ఎక్కడికి ఎంత దూరమో వెళ్ళలేను. సో అందరూ బాగుండాలి. జై శ్రీరామ్.